నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం అలంకారాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. అలంకారాలు అంటే కావ్యానికి కవిత్వానికి శోభను చేకూర్చేవి అలంకారాలు అని అర్థం. అంటే మనుషులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎలా అయితే అందంగా కనిపించాలని మంచి మంచి నగలు వస్త్రాలతో అలంకరించుకుంటారో, అదేవిధంగా కవులు కూడా కావ్యాలు కవిత్వాలు శ్రోతలకి అందంగా ఆకర్షణీయంగా వినిపించాలనే ఉద్దేశంతో వాటికి అలంకారాలను ఉపయోగిస్తారు. అలంకారాలు అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి శబ్దాలంకారములు, రెండు అర్థాలంకారములు. మొదటిది శబ్దాలంకారాలు. శబ్దం ప్రధానంగా ఉండే అలంకారాలని శబ్దాలంకారాలు అంటారు. అంటే ఇందులో శబ్దం ప్రధానంగా ఉంటుంది, వినగానే మంచిగా అనిపిస్తాయి. శబ్దాలంకారాలు కావ్యానికి కవిత్వానికి బాహ్య సౌందర్యాన్ని తీసుకొస్తాయి. అంటే దీన్ని కనుక మనుషులతో సమన్వయం చేసుకున్నట్లయితే మనుషుల్ని కొంతమందిని చూడగానే పైకి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళ నగలు కానీ ఆ వస్త్రధారణ చూడగానే వీళ్ళు చాలా అందంగా ఉన్నారు కదా అనిపిస్తుంది. దాన్ని బాహ్య సౌందర్యం అంటారు. అలా బాహ్య సౌందర్యంతో ఉండేవి శబ్దాలంకారాలు. ఇవి 6 రకాలుగా ఉంటాయి. అవి 1 వృత్యానుప్రాస అలంకారం, 2 చేకానుప్రాస అలంకారం, 3 లాటానుప్రాస, 4 అంత్యానుప్రాస, 5 యమకం, 6 ముక్తపదగ్రస్తం. ఈ అలంకారాలు అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి కాంపిటేటివ్ స్టూడెంట్ ఈ వీడియోని తప్పకుండా చూడండి, అర్థం చేసుకోండి. ఇవి శ్రద్ధగా విని అర్థం చేసుకుంటేనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పిల్లలు. ధన్యవాదములు.